ప్రభుత్వ బడుల్లో స్కావెంజర్లు లేక ఉపాధ్యాయులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూశారు. ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య చొరవతో ప్రభుత్వ బడుల్లో స్కావెంజర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో పరిశుభ్రత, శానిటైజేషన్ కోసం జూన్ లోనే స్కావెంజర్లను నియమించాలని, గత సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరం నుంచి స్కావెంజర్ల అమౌంట్ ను నేరుగా ఏఏపీసీ అకౌంట్ల ద్వారా చెల్లించాలని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 3న ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల ముఖ్య కార్యదర్శి యోగితారను కలిసి స్కావెంజర్ల ఇష్యూ గురించి మాట్లాడారు. ఎమ్మెల్సీ కొమరయ్య విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ప్రభుత్వ ఆమోదంతో స్కావెంజర్ల నియామకానికి అనుమతి ఇచ్చారు. పాఠశాల పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికే స్కావెంజర్లను ఎంగేజ్ చేసుకునేలా విద్యాశాఖ అధికారులకు పెండింగ్ నిధులు చెల్లించేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం స్కావెంజర్ల నిధులు పెండింగ్ ఉన్న చోట సంబంధిత జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే పెండింగ్ నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తెలిపారు.